హాయ్ గైస్, వెల్కమ్ టు మోటో గ్లోబల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోరు గైస్. ఈరోజు అయితే నాకు రకాల చిన్న పని ఉంది. ఆ పని అయితే వెళ్ళి చూసుకున్నాం. అక్కడికల్లా ఒక ఎక్స్ప్లోర్ చేసే ప్లేస్ కూడా ఉంది గైస్, ఇంపాల గుట్ట దాని పేరు. ఆ గుట్టకు అయితే దగ్గర 1.5 రోడ్ తోటి రోడ్ వేయించారు పైన. అయితే లొకేషన్ అయితే మస్తు ఉంటుంది అక్కడ. అదైతే చూద్దాం ఈరోజు. వాయిస్ ఎట్లా ఇస్తుందో కొంచెం చూడండి గైస్. కొత్త మైక్ ఉన్నాయి ఈరోజు. ఇన్ని రోజులు ఉన్న మైక్ ఏమో అది బ్లూటూత్ మైక్, అది బ్లూటూత్ మధ్య మధ్యలో ఆగిపోతుంది, మళ్ళీ వాయిస్ ఓవర్ తీయాల్సి వస్తుంది మనం. ఇప్పుడు గుంటకాడ అయితే ఆగాల్సి వస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే చాలా పెద్దగా ఉంటుంది. చిన్న 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 పెద్దగా అయిపోయింది కదా గుంట అయితే. ఇది మనం మేము చూసినప్పుడు చాలా చిన్నగా ఉంది. ఈరోజు చూడండి మీరే ఎంత పెద్దగా అయిపోయిందో. అయితే మనకి ఇక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ అయితే వస్తుంది అది ఆ లొకేషన్. అయితే పైన కొండ మీద కింద చూస్తే మొత్తం ఊరు మొత్తం కనిపిస్తుంది ఇక్కడ. అంత మంచిగా ఉంది. మన బర్త్డే పార్టీలో అవి ఇవి చేయాలంటే సూపర్. ఇంకా ప్లేస్ మన బట్ట వర్షాలకైతే 10 జిల్లాలో మొత్తం వాటర్ నిలబడ్డాయి కదా. 3 రోజులు చేస్తాను నగరకల్ ముఖం చూడట్లే. వర్షం పడుతుంది, ఇంట్లోనే ఉంటున్నాం. కథం ఈరోజు పోతున్నాం 3 రోజుల తర్వాత. అది కూడా వ్లాగ్ కోసం పోతున్నాం. లైట్ సింపుల్ పడుతున్నా పోతున్నాం. యాక్చువల్లీ మొన్న 4 days బ్యాక్ వీడియో చేసిన ఇదే వీడియో. అయితే ఆ బ్లూటూత్ మైక్ ఉండడం వల్ల ఏమైంది, మైక్ ఆగిపోయింది. అయిపోతే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా అంటే అదంతా నాకు క్లారిటీ అనిపిస్తలే. వీడియోనే క్లారిటీ లేదు, వాయిస్ అయినా క్లారిటీగా ఉండాలన్నట్టు మళ్ళీ రీషూట్ చేస్తున్నాను. తప్పదు ఇంకా మరి, వీడియో క్వాలిటీ కావాలంటే చేయాలి. యాక్చువల్లీ అదే మైక్ ఈరోజు, ఇదే మైక్ ఆ రోజు ఉంటే ఇప్పటికల్లా వీడియో వస్తుంది యూట్యూబ్లో. వాళ్ళు నా బండేది కాదు, చైన్ పోయింది. చైన్ గిట్టి వర్షాలకి వెనక బ్రేక్ ప్యాక్స్ పోయినాయి. ఏదేదో పాటలు మొత్తం సౌండ్స్ వస్తున్నాయి. ఎవరు తీసుకుపోదాం అనుకుంటున్నాం కానీ వర్షాకాలం పొంగనే తీసుకోవాలి. ఇప్పుడు పోతే మళ్ళా సేమ్ ప్రాసెస్ అయితే. మా ఫ్రెండ్ గారు పోతాడు. అందుకనే వర్షాకాలం పోయినాక షోరూమ్లు ఇచ్చి పడిచ్చినాం అనుకోండి, ఒక 10,000 అట్లయితే కదా మంచిగా చేయించుకోవచ్చు. మళ్ళీ బండి తెచ్చుకున్న తర్వాత నీట్గా ఉంటుంది. నాకు ఇక్కడ ఒకసారి యాక్సిడెంట్ అయింది కాదు. ఈ లెఫ్ట్ సైడ్ లో ఊటు కనిపిస్తుంది దూరణ, అశోక్లీ ఇలాంటి ఉంటుంది కదా, అది వచ్చి గుద్దేసింది. దెబ్బ బ్లైండ్ అయిపోయినా ఇప్పుడు ఉంటుంది. ఎక్కడికల్లా బండి సర్వీసింగ్ చేసుకోరాగానే కదా అక్కడ బురద పడుతూనే ఉంటుంది మీద. ఏదో సాగర్ పెద్ద కాలువ ఇప్పుడు మనం బురద అన్నది. దగ్గరకైతే వచ్చేసినాం మనం. ఇక్కడ నుంచి ఒక 4 వచ్చినాం. ఇక్కడ నుంచి ఒక 6-7 ఉంటుంది. అదైతే నగరకల్కైతే వచ్చేసినాం. ఇక్కడ నుంచి ఒక 3 ఉంటుంది నగరకలు. అంటే అవుట్ కట్స్ ఇవి. ముందరైతే ఎగ్జిబిషన్ పెట్టారు కాదు, టికెట్ ఎంత ఛార్జ్ చేస్తారో తెలియదు. కానీ యాక్చువల్ మనం పోదాం అనుకున్నా, ఈ వీడియో పోస్ట్ చేసినాక పోదాం అనుకున్నా. అది ఫ్లాప్ అయింది. అంటే ఫ్లాప్ మీన్స్ ఇది మైక్ రావాలే కదా, నాకు రాలే కదా, దానివల్ల వీడియో నేనే పెట్టలేదు. మళ్ళీ షూట్ చేస్తున్నా. రేపైతే పక్కా పోదాం కలిసి. వీడియో ఈరోజు పోస్ట్ చేస్తా ఖచ్చితంగా. ఈరోజు ఈ వీడియో పోస్ట్ చేసి కదా రేపు అది ఎక్స్ప్లోర్ చేస్తా ఒకసారి ఎట్లుంది ఏందని. ఇప్పుడు చూడలే కదా మనం కూడా. జెంట్ వీల్ ఇప్పుడు ఎక్కలే కదా, దగ్గర నుంచి కూడా చూడలే, ఇప్పుడు చూస్తున్నాను. ఎందుకంటే మన దగ్గరకల్లా రోడ్కి ఉంది కాబట్టి. ఈ స్పీడ్ బ్రేకర్లు మీకు చెప్పినా ఇంతకు ముందే, ఇరిటేషన్ ఇక్కడ. రెండోది మళ్ళీ స్లో చేయాలి. 3 అయిపోయినాయి ఇక్కడ. యాక్చువల్లీ మొన్న బోనాల రోజు అయితే నేను షూట్ చేసిన వీడియో బ్లూటూత్ ఆఫ్ అయిపోయింది. వీడియో మధ్యలో ఎగిరిపోయింది.
ఈరోజు మళ్ళీ 3 days బ్యాక్ ఆగి మళ్ళీ ఈరోజు చేస్తున్నా. తీసుకోవాలి వీడియోలు, మళ్ళీ వానికి పని ఉంటుంది కాబట్టి వాడు వెళ్ళిపోతాడు, వీడియోలు చేసుకుని ఉండదు అనమాట. అది నాకు కొంచెం మీరు మన వీడియోకి వ్యూస్ బాగానే వచ్చినాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు కదా, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన వచ్చిన వ్యూస్ నాకు సబ్స్క్రైబర్స్ వస్తే నేను ఎప్పుడో గోప్రో తీసుకుంటుండే, అంటే నాకు కూడా కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది కదా గాయస్. ఇచ్చిర్రు నిన్న మనం అనుకున్నాం కదా గుంటలు ఉన్నాయని అంకర్ వేయించారు. ఎన్ని నుంచి లెఫ్ట్ అయితే తీసుకోవాలి, ఎన్ని నుంచి ఒక 4 kilometers అయితే ఉంటుంది. ఇదైతే నగరకల్ మెయిన్ సెంటర్ గాయస్. మీకు వీడియో ఎట్లా వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఇది నగరకల్ మెయిన్ సెంటర్. ఇది వచ్చేసి మా ఎమ్మెల్యే కారు పోతుంది, అదే ఫార్చునర్. అట్లా తెలుసంటే నేను ఎమ్మడి తిరుగుతా కాబట్టి తెలిసాను కారు నాకు. ఇది మన నగరకల్ పోలీస్ స్టేషన్ కాదు. ఇంతవరకు నేను దాంట్లో అడుగు పెట్టలేదు తెలుసా. ఆ బండి ఒకసారి పట్టుకుర్రు కానీ బయట నేను ఇన్ఫ్లుయెన్స్ తోటి ఇడిపించుకున్నా ఎట్లా ఓవర్లో వేసి, మళ్ళీ అడుగు పెట్టలేదు దాంట్లో. లెఫ్ట్లో కనిపిస్తున్నది గవర్నమెంట్ హాస్పిటల్ ఇది. అదే అయితే ఏమైందంటే గవర్నమెంట్ హాస్పిటల్ చిన్నగా అయిపోయింది. అది మిషన్స్ ఎక్విప్మెంట్స్ ఏం లేవు వల్ల. ఇక్కడ ఇప్పుడు మనం వెళ్ళే దారినే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో ఒకటి ఇది 100 పడకల హాస్పిటల్ కడుతుర్రు. అది మొత్తం కంప్లీట్ అయింది అనుకో, నగరకల్ల కార్పొరేట్ హాస్పిటల్లో పని అయిపోయినట్టు మ్యాక్సిమం. ఎందుకంటే అలా మిషన్స్ మొత్తం తెచ్చి పెడతారు కదా వాళ్ళు, అలా మిషన్స్ మొత్తం ఉంటాయి కాబట్టి ఎవరు కార్పొరేట్ హాస్పిటల్కి పోరు అనమాట. ఫ్రీగా వైద్యం మంచిగా అందిస్తుంటే పైసలు ఖర్చు పెట్టుకోనికి ఎవరు పోతారు కదా, ఎవరు పోరు. అది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, కట్టేనికి అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓపెనింగ్ ఎప్పుడు చేస్తారు, ఎక్విప్మెంట్ ఏం చేయలేదు అనుకుంటా. ఇంకా మీకు చూపిస్తావా అనుకుంటా. ఇదే హాస్పిటల్ అది. మన నగరకల్ బస్ స్టాండ్ అయితే ఇటు సైడ్ ఉంటుంది కదా, బస్సు వస్తుంది ఇక్కడ. ఈరోజు వాయిస్ ఎట్లా వస్తుందో కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోరు. కొత్త మైక్ ఇది మంచిగా రాకుంటే ఇంకోటి కూడా బుక్ చేసుకుంటా మైక్. ఈరోజు పార్సెస్ చేసిన, ఇది మంచిగా వస్తుందా రాదా రిటర్న్ కూడా లేదు, ఎక్స్చేంజ్ ఉంది. ఇది ఇప్పుడు మంచి రాకుంటే మళ్ళీ ఇదే బ్రాండ్లో వేరే చేసుకోవాలి. నేను షాప్ ఉంది, చిన్న థమ్స్అప్ కొనుక్కున్నాను. అదే వీడైతే చిన్న థమ్స్అప్ తీసుకున్నాం, అది ఆన్ అవుతుంది అనమాట. థమ్స్అప్ తీసుకోండి. ఇదే కదా లొకేషన్ అయితే, అది 1.5 crore అంట ఈ రూట్. యాక్చువల్లీ ఇది మొత్తం రాళ్ళే ఉంటుండే కదా ఇంతకుముందు మేము వచ్చినాం కాబట్టి తెలుసు. ఈ కొడుకులు ఎవరు గీర్సలు వాళ్ళు కొట్టి ఇచ్చిర్రాడ. ఇక్కడ మొత్తం రాళ్ళే ఉంటుండే కదా ఇంతకుముందు అయితే, అసలు రోడ్డు వేయడానికి ఛాన్స్ లేకుండే. కానీ మంచిగా చూసి మంచిగా వేసిర్రు రోడ్డు. ఇక్కడ మధ్య రాయి పలుకొట్టేసిర్రు. అసలు ఈ రెండు కొండ, ఇది పెద్దది, మొత్తం పలుకొట్టేసి రోడ్డు వేసిర్రు. కానీ లొకేషన్ అయితే బ్యూటిఫుల్ ఉంటుంది. లోకల్ పీపుల్ అయితే ఒకసారి విజిట్ చేసుకోండి. లోకల్ పీపుల్ ఎవరెవరు వీడియో ఎవరెవరు చేస్తారో కామెంట్ కూడా చేయరు. నాకు తెలుసు బ్రో, మీకు ఎవరికైనా తెలుసుంటే. ఇదే ఫైనల్ వచ్చేసినాం మనం అయితే. ఇదే ఇన్పాన్లో కుట్టేదే, ఇది మన బైక్. హాయ్ గైస్, ఫైనల్ గా అయితే ఇన్పాన్లో గుట్టకైతే వచ్చేసినాం మనం. అనిపిస్తుంది మొత్తం ఇన్పాన్లో గుట్టనే. నిన్న వచ్చిన గైస్, నిన్న వస్తే నా ఫోన్ నుంచి తీసిన, అదంత క్లారిటీ ఏం రాలేదు నా ఫోన్ నుంచి తీస్తే. ఈరోజు అయితే మా ఫ్రెండ్ గారి ఫోన్ నుంచి తీస్తున్నాం. ఐఫోన్, అది iPhone 15. వద్దురా అంటే తీసుకుని కానీ నాకు యూజ్ అవుతుంది ఇప్పుడు ఆ ఫోన్. ఆయన ఫోన్ నుంచి కొంత క్లారిటీ వస్తుంది. కానీ అది ఇంకోటి ఏమైందంటే, ఆ ఫోన్ల నుంచి నా ఫోన్లోకి పంపించుకుంటే క్వాలిటీ మొత్తం తగ్గిపోతుంది గాయస్. చూద్దాం. మీకైతే లొకేషన్ అయితే నచ్చితే నాకు ఒక కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గాయస్. లైక్ అయితే చేయండి వీడియోకి. నిన్న వ్యూస్ బాగానే వచ్చినాయి కానీ నిన్న పెట్టిన వీడియోకి సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు గాయస్. ఈ రోజు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనం ఒక 1 month కష్టపడ్డారు అనుకో మీరు, నెక్స్ట్ మంత్ అయితే మనం గోప్రో అయితే కొంటాం. గోప్రో DJI అయితే తీసుకొని మీకు వీడియోలు అయితే హై రిజల్యూషన్లో పెడతా. రేపైతే సిరీస్ స్టార్ట్ అవుతున్నాయి, శ్రీశైలం సిరీస్ అని 5 series. దానికి కొంచెం హిట్ చేయండి గాయస్. హిట్ చేసి నేను గోప్రో తీసుకుంటాను. ఓకే.